ఆగు గీడ కూర్చొని ఏం చేస్తానవే? నేనానే మా పోరంతోటి చాటింగ్ చేస్తున్నా. పూరంతోనా? ఇంకా పూరంతో చాటి చేసుడేందే? చేతి నీ ఏజ్ ఉన్నంతో చాటి అయ్యి ఓలాను యూత్ని నోట్లు ఉంచుతారు. పోరడంటే 5th క్లాస్ 6th క్లాస్ పోరడు కాదే, నా లవర్నే పోరడంట. అబ్బో అట్లా కూడా అంటారా? ఏమంటానే మరి నీ పోరడు? నన్నేమంటాడే, నన్నేమనడు, బుజ్జి అంటాడు. నీకు గట్ల అర్థమైందా? సరే సరే కైకిలు వస్తానే మరి మాకు. కైకిలా? నేను ఈ మధ్య సక్క కాలేజ్కే పోతలేను, ఇంకా కైకిల్కి ఏమత్తనే? ఏ ఇయ్యాలి ఒక్కరోజు రావే, పత్తి కట్ట ఏరేది ఉన్నది ఏరేసేద్దాం. అంతే అంటావా? సరే తి, దోస్తాన్లో మా అత్త. కైకిలు వద్దానే మరి. దోస్తాన్లు అని చెప్పినా కానీ మళ్ళీ కైకిలు ఎందుకు తీసుకుంటా? సరే అట్లయితే ఓకే. ఒక తువాలున్న నీళ్ళ బట్టలు పట్టుకొచ్చుకోపోయే. అవి మా తెచ్చుకుంటా కానీ నాకు కైకిలు ఇచ్చుడు వద్దు. కానీ ఇంత దూపైనప్పుడు చల్లటి నీళ్ళు థమ్సప్ స్ప్రైటో మజానో కావాలి. నీకు దూపైనప్పుడు మా తెప్పిస్తా కానీ గిట్లనే వస్తావానే? గిట్లా కాకుంటే ఇంకెట్లా వస్తారే? మరి చీర గిట్లా కట్టుకొని రమ్మంటావా? నీ ముఖం, మనం పోయేదేమన్నా పెళ్లి కపేరంటానుక పత్తి కట్టేరడానికి. మరి నువ్వెందుకు అంటున్నావే గిట్లనే వస్తావా అని? గిట్లనే వస్తావా అంటే చీర కట్టుకొని వస్తావా, లంగా ఓన్ వేసుకొని వస్తావా అని అంటలేనే. గిట్లనే ఇంటికలు ఇరవోసుకొని వస్తావా అంటానా. గిట్లనే వస్తా. నేను ఎప్పుడు కైకిలికి పోయినా గిట్లనే పోతా. ఓ పిసదానా, మనం పోయేది గుట్టల పొంటి. ఇట్లా ఇరవోసుకొని వస్తే దయ్యాలు మనం పట్టినే అనుకో జత్తావు. దయ్యాలు నాకు పడతాయానే? బొచ్చడి సార్లు గిట్ల ఇరవోసుకొని పోయి పని చేసి వచ్చిన. అయినా దయ్యాలు నాకు పట్టాయి. పడితే గిట్లా నేనే పట్టాలి. అబ్బా నువ్వు ఎట్లనైనా చావు నాకేంది కానీ పత్తి కట్ట ఎరుడైతే అయిపోయి. చెప్పనా తువాలున్న నీళ్ళ బట్టి నిప్పుకో రెడీ ఉండిపో, నేను బుక్కడ అన్నం తినత్తా. సరే సరే. అరే ఇంకటి ఈ ఎండకాలం వచ్చుడేమో అని కొద్ది దూపు అయితే లేదురా అంటే పోయి తింటానా దూపు అవుతుంది, తింటానా దూపు అవుతుంది. అరే తిన్న కొద్ది దూప కాకుండా ఇంకేమవుతుందిరా? రాంగ్ అది తెచ్చుకున్నప్పుడు ఇంత థమ్స్అప్ స్ప్రైట్ తెచ్చుకుంటే అయిపోగా దూప చల్లారా పోనా? అరే ఇది కొనాలంటే నాన్న సంకల్ నాకిన్ రా. మావ తెలియకుండా బీజ సాట్లకి వెళ్ళి 5 రూపాయలు ఎత్తుకొచ్చిన. అది స్ప్రైట్ కావాలంటే 50 రూపాయలు కావాలి. ఏం చెల్లి ఎత్తుకురావాలరా? నువ్వు తెస్తావా మరే? బెండుగా నేను తెస్తారా? 5 రూపాయల కురుకులకి 5 ఇవ్వంటేనే ఇస్తలేవు. నేను 50 రూపాయలు పెట్టి నీకు థమ్స్అప్ స్ప్రైట్ దేవన్నా? అరే దోస్తారంటే గిట్నే ఉంటుందా రా? నా దగ్గర పైసలు లేకుండా సాట్లకి వెళ్ళి 5 రూపాయలు ఎత్తుకొచ్చి ఇది కొనుక్కున్నారా అంటే నేను ఎంతో నిరుపేద కుటుంబంలో పుట్టినా నీకు అర్థమవుతుంది కదా. నీకు 50 రూపాయలు స్ప్రైట్ చేయడానికి సాధ్యం లేదారా? అరే నువ్వు నిరుపేద కుటుంబంలో పుడితే నేను గిట్ట జమీందారు కుటుంబంలో పుట్టినా అనుకుంటానా రా? నేను కూడా నిరుపేద కుటుంబంలో పుట్టినా. నువ్వు 5 రూపాయలు ఎత్తుతందుకు బీళ్ళ సాట్లకి వెళ్ళి ఎత్తుకురావచ్చు. నేను 50 రూపాయలు తేవాలంటే బీళ్ళ కంపెనీలకి వెళ్ళి ఎత్తుకురావాలి. బీళ్ళ కంపెనీకి నా అయ్యేది అనుకుంటానా అవ్వదు అనుకుంటానా? అరే 50 రూపాయల కోసం గంత దూరం ఎందుకు పోతున్నావురా? అరే ప్లీజ్ రా, ఇగో ఇవి తిన్న కొద్ది ధూప బాగా అవుతుంది. 20 రూపాయల స్ప్రైట్ అన్న కింద చిన్నది వరకు రాపోలేవురా. సరింత తాగుదాం ఒక్క బుక్క, ఎండకు బాగా ధూప అవుతుంది. చల్ నేను స్ప్రైట్ దేనేదేను, నీ అవకివి నేను తింటా. ఏమన్నారా మనిషా గాడిదా? నాకు ఆకలిస్తుందని కొనుక్కొచ్చుకున్నారా? మా అంటే పొద్దుగాల నేను ఇడ్లీ తిన్నా, తర్వాత చాయ్ తాగినా, తర్వాత మళ్ళీ బో తిన్నా. ఇక ఆకలితుందని ఇది కొనుక్కొచ్చుకొని తింటున్నా. నువ్వేంద్రా కొనుక్కుంటున్నావు? అబ్బా నీ కడుపు కాలు లేదురా, తిను ఇంకింత పడుతుంది అందులో. ఇంకెంత దూరం ఉందే? ఏ గీనే ఉంది పాయ, ఒక 2 చింత చెట్లు దాడతావే. అబ్బా చింత చెట్టు దగ్గర చింతకాయలు చెప్పుకుని పోదాం. మంచిగా తినుకుంటా పని చేసుకుంటే టైం పాస్ అవుతుంది. సరేపా. ఎటు పోతారే? చేతుల నీళ్ళ డబ్బా భుజానికి తువ్వాలా? ఏ సంగతి ఎటు పోతుర్రే? గంగొడ్డుకోతాను రా. గంగొడ్డుకి ఎందుకే? ఎందుకారా? బొందలు అవ్వతందుకోతాన్నాం. బొందలు అవుతానుక? బొందలు ఎందుకే? మీ ఇద్దరిని బొంద పెట్టడానికి. ఏంది గంత మాట అన్నావు? ఎటు పోతున్నావు? అడుగు కూడా తప్పేనానే? భలే ఉన్నారు పో మీరు. మమ్మల్ని చంపతానికి ఎదుగుతారుగా మీరు. మరి లేకపోతే ఏం దూర్రా? నీళ్ళ డబ్బు తువ్వాలి ఏడుకు పట్టుకోతారు, పనికి పట్టుకోతారు. ఓ పనికోతారా? అయినా నీకు ఎండకేం పనికోతారు? నేను అక్కడ ఎండలు ఎట్లా కొడతానే తెలుసుగా, ఘోరంగా కొడతాయి. వడదెబ్బ తగిలిందనుకో సచ్చే పీకుతారు. నిజంగా గంగొడ్డుకు మేము బొందదాయి మిమ్మల్ని బొందెట్టుడు అవుతుంది. మేమేం వేరేటోళ్ళకి పనికోతలేం, మా చేనులకే పోతాన్నాం. అగో ఇది మంచిగా ఉందండి. మీ చేను అయితే మీ చేను ఎండగొట్టదా? సూర్యునికి ఇట్లా చెప్పినా మా చేనా అని ఎండగొట్ట కానీ? అట్లా కాదురా పిసోడా, మా చేనులకు పోయినామనుకో కొసేపు పని చేస్తాం. బాగా ఎండ అనిపిస్తే టచ్ చెట్టు కింద కూర్చుంటాం. మళ్ళీ కొసేపు చేస్తాం. మళ్ళీ అనిపిస్తే మళ్ళీ కూర్చుంటాం. ఓహో అట్లానా? అట్లయితే సరే కానీ మీ చేను ఎప్పటికే నువ్వు కూర్చుంటా అంటావు. దాన్ని కైకిలు తీసుకుపోతున్నావా అని? మరి అది కూర్చుంటే దాన్ని కైకిలు ఇస్తావా? నేను కైకిలు కోతలే, దోస్తాన్ లెక్కలే పోతున్నా.
అయినా నాకు దూపైంది అనుకో చల్లటి నీళ్ళు తెప్పిస్తా అన్నది, ఇంకొంచెం దూపైంది అనుకో థమ్స్అప్ తెప్పిస్తా అన్నది, ఇంకొంచెం దూపైతే మజా తెప్పిస్తా అన్నది. అబ్బో మరి ఇంకొంచెం గిట్ట ఎక్కువ దూపైతే పినాలి గిట్ట తెస్తా అన్నా అని. అట్లానేం లేదు, అంతే. ఇగో అశ్విని, అట్లయితే మేము కూడా కైకిలేస్తావే, మా పైసలు ఇవ్వకుండావే, మాకు కూడా థమ్స్అప్లు స్ప్రైటులు మజాలు పోయిర్రి, సరేనా? ఏంది మీరు వస్తారా? మీరు రాకుండ్రి, మీరు అత్తే నాకు ఒక గ్లాస్ తక్కువ అవుతుంది. ఓ పిసదానా రానే, వాళ్ళ అత్త నాకు ఇంత పని అవుతుంది. మరి ఇప్పుడు వాళ్ళ అత్తే నాకు ఒక గ్లాస్ తక్కువ కదా అని. ఎందుకు తక్కువ అవుతుంది? అర్ధ లీటర్ తెచ్చే కాడ లీటర్ తెస్తా, లీటర్ తెచ్చే కాడ లీటర్న్నర తెస్తా, లీటర్న్నర తెచ్చే కాడ 2 లీటర్లు తెస్తా. ఒక్క గ్లాస్ ఏంది, ఇంకో గ్లాస్ ఎక్కువనే పోతాపో రానాళ్ళు. రారురా మీరు కూడా. అరే రమ్మంటారా, మంచి చల్లటి నీళ్లు థమ్స్అప్ మజాలు తాగచ్చు. పోదామా? పోదాంపా. ఇప్పుడు మనం పోయి ఆడ ఏం చేస్తుర్రా మరి? కట్టలేరురా. కట్టలేరురా? కట్టలేడు ఎందుకురా? అవి నిన్ను కాలబెడతాందుకా? కాదు, నీళ్ళు కాబట్టడానికి. ఓహో నీళ్ళు కాబెడతాను. ఓహో ఈ ఎండాకాలం నీళ్ళు కాబెట్టుకొని మీరేం చేస్తారే? చేత చల్లీలు చేయాలి కానీ. గా ఇదోండి వారా, పత్తి కట్టలు ఎరడానికి పోతాం, గవి తెచ్చుకొని నీళ్ళు ఎందుకు కాగా పెట్టుకుంటాం? అవి వేరే ఆ చేన కుప్పేసి కాల పెడతాం. ఓ గట్లనా? సరే సరే, ఇగో మరి ఈయన గురించి కొంచెం జాగ్రత్త. ఇది ఉన్నదనుకుంటే వీడు ఎక్కువ తక్కువ చేస్తాడు. ఎక్కువ తక్కువ వేసిండనుకో పత్తి కట్టెలు కాలబెడతావుగా, అదే పత్తి కట్టెలలో ఈయన వారేద్దాం, వీడు కూడా కాలుతాడు. గిదుంటే ఆడెందుకు ఓవర్ చేస్తాడు? నేను గట్ల వీడు ఉట్టిగా అంటుండు. నేను ఉట్టేనా అంటానో నిజం అంటానో ఆడికైనాక వెళ్తుంది పా, చేనులకైనాక ఈయన కథలు ఏర్పడతాయి. ఇగో నన్ను నొర్రియకురి, మీరు అత్తరారా? మీతో ముచ్చట పెడితే తినే టైం అయితట్టున్నది. మనం పోదాం పాయే, మీరు అత్తరా లేకపోతే లేదు. ఆగురు ఆగురు, మీ అత్తం మీ థమ్స్అప్ స్ప్రైట్ లిస్ట్ పెట్టుకుంటారా? ఏమాయే అక్కడ నిల్సొని చూస్తారు, వచ్చి పని చేసే నడుర్రి. ఎండటో కొడుతుంది, చూసుకొని గట్టిగా ఎండ కొట్టిందాక వడదెబ్బ దాకా వస్తాం. ఇగో మీ దగ్గర కట్టుకోవడానికి చిన్నున్నాయి కదా, మాకు వడదెబ్బగా రాకుండా తువాళ్ళు ఇరి. మీరు చున్నీ కట్టుకొని మాకు తువాళ్ళు ఇర్రి, అట్లయితే వచ్చి పని చేస్తాం. నాకు ఎండ చూడేటో నాకు కొడుతుంది, 3 దోపెండు ఉన్నట్టుంది అంతా. ఎండకాలం రాకముందు కింద కొడుతుంది, అక్కడ ఎండలు వచ్చి ఇంకా వచ్చే పీకుతాం. సరే ఇగో తీసుకోర్రి. బాగున్నది. మీకే ఇసురుతారు ఇంకా ఏరిన తర్వాత ఇట్ట మాకు సబ్స్క్రైబ్ పోయకపోతే ఈ పత్తి కట్ట పెట్టి వీళ్ళనే వేసి కాల పెడదాంరా. బాలింత లెక్క మంచనే కట్టినవుగా. వాళ్ళు ఎట్లా పెడతా నీకెందుకే? చెప్పనా చేరుగుర్రి. ఏసి ఏరూరు అంటన్నా, చెప్పనా చేరు రారే. ఓ అది ఇదా? పారా ఏరియో ఏరేవు. అబ్బా అశ్విని, దూప బాగా అవుతుంది. మనం వచ్చి 10 నిమిషాలన్నా అయితలేదు, నువ్వు బాగానే కట్టం చేసినావా? నీకు దూపు అవుతుందా అనే? అబ్బా ఎండ ఎట్లా కొడుతుంది, ఇక దూప కదా అని. ఆయన నువ్వు మాట ఇచ్చినావు, నేను కైకిలు కుత్తనే వచ్చిన, తెప్పి రాదేమన్నా. నువ్వు కైకిలికి రాలేదే, కైకిలికి రాలేదు కానీ నువ్వు 10 నిమిషాలకు ఒకసారి ఏది తెప్పివంటే అదే తెప్పి అన్నానే. అబ్బా ప్రామిసే, నిజంగా దూప అవుతుంది. ఇగో చూడు, పెదవులంతా ఎండుకపోయినాయి, నాలుగెవడ ఎండిపోయింది. సరే నీకు దూపు అయితే ఆడ చల్లటి నీళ్ళు తెచ్చినాం కదా, అవి తాగుపో. అబ్బా దూప అయితే నీళ్ళు తాగమంటున్నావేందే? అగో దూపు అయితే నీళ్ళు తాగకపోతే పిన్న ఎల్లు అవుతారా అనే. పో, అవి చల్లటి నీళ్ళేనా, ఏమన్నా వేళ్ళిల్లా? సరేతి, ఇప్పుడైతే నీళ్ళు తాగుతా, కొంచెం అయినాక స్ప్రైట్ అన్న థమ్స్అప్ అన్న తెప్పియాలి మరి. పో పో, పనిగల మొగోడట పందిరెత్తనట, కుక్క తొక్క దాకట కూలిపోయిందట. ఓ ఇంటికాడ బాగానే వంగుతీవుగా, నేను పని చేస్తా, మస్తు పని చేస్తా, నాకు కైకిలు ఇచ్చిన అవసరం లేదు, థమ్స్అప్లు స్ప్రైట్లు పోయా అని. వచ్చి 5 నిమిషాలన్నా అయితే లేకపోయి థమ్స్అప్ వేపో స్ప్రైట్లు లేపో అని పడుతుంది. ఓరు వారి నీ షెడ్డి దారుతుందిరా, ముట్టి కనిపిస్తుంది. ఓరు వారి డైర్ వేసుకుంటుంది కారా? వేసుకున్నారా మాగా అనిపిస్తుంది కానీ ఇక ఆడోళ్ళు ఉన్నారు కదరా, కొంచెం మీకే ఎక్కించుకుంటేందిరా ప్యాంటు, వాళ్ళు చూస్తే మానం పోతుంది. అంటే ప్యాంట్ లూజ్ ఉన్నదిరా, ఎక్కించుకుంటా ఇంకోసారి కనబడితే చెప్పు, మళ్ళా మానం పోతుంది నాకు వాళ్ళు చూస్తే.
మా చెప్తా కానీ సంవత్సరం అంతా బయట పెట్టకు, చూసుకుంటా పని చేయి. అశ్విని అబ్బా దూపైతుంది. నీ అవ్వని మీరు గిట్ల దాపరమైరేంద్రా 4 కట్టల నేరలే దూపైతుందని పడితిరి. దూపైతుంది అనకుండా దొడ్డి కత్తందా నా నాన్న అశ్విని. షీ బాడుకో అడున్నాయి పో నీళ్ళు తాగుపో. ఏమో బాగానే పని చేశాడు దూపైతుందట ఇళ్ళకట. అయ్యో అశ్విని గట్లంటేనేమైంది, ఎండకే పని చేయబడితే దూప కాదు అయ్యా. అరే నువ్వు ఉండరా, నేను తాగత్తా. ఏంది అశ్విని, ఈ నీళ్ళు తాను చేసానికి పట్టుకొచ్చినావా తాగడానికి పట్టుకొచ్చినావా? గింత ఉడుకున్నాయి. నేను రాంగా ఫ్రిడ్జ్లో నీళ్ళు చల్లటిగా పట్టుకొచ్చిన. ఎండేమన్నా తక్కువ కొడుతుందా? ఎండకు వేడైనట్టున్నాయి. దూపకు చత్తవా? ఏ నీళ్ళు అయితే తాగింత దూపారుతుంది. దూపై చచ్చుడేమో కానీ ఈ వేడి నీళ్ళు తాగితే నాకు వేడే నేనే చస్తానే. మీరు థమ్సప్ అన్న స్ప్రైట్ అన్న తెచ్చినాక ఇడిచిపెట్ట తట్టలేరు గారా. సరే గాని ఆ పిట్టల తిరుపతి దగ్గరకు పోయి నా పేరు చెప్పి థమ్సప్ అన్న స్ప్రైట్ అన్న పట్టుకరాపో. అమ్మాయ్యా తీసుకొస్తేనే అది దాకుంటున్నా పని చేస్తే ఇంత పని అనేది అవుతుంది. తెత్తమారే. అబ్బా అశ్విని నాకు థమ్స్అప్ స్ప్రైట్ అద్దే, నేను మజా తాగుతా, మజా తెప్పియే. అబ్బా అశ్విని దానికి మజా తెస్తే నాకు పల్పి ఆరెంజ్ తెప్పి. నీకు పల్పి దీనికి మజా అని స్ప్రైట్. నేనేమన్నా దుకాణం పెట్టుకున్నానా? మీరు అన్న తెప్పిస్తాందుకు. అబ్బా తెప్పిస్తే ఏమైతుంది, దూపైతుంది కదా. అదే మీకు దూపైతుందనే కదా ఇప్పుడు స్ప్రైట్ అన్న థమ్స్అప్ అన్న తెప్పిస్తానా. ఇదైతే తాగుర్రి, అప్పటికి పని అంతా అయిపోయినాక మీరు అన్న తెప్పితే తీయుర్రి. ఎట్లయితే ఏందే, ఇప్పుడైతే 1 అన్న 2 గ్లాసులన్నా థమ్స్అప్ తాగుతా, మళ్ళీ అప్పటికి మజా తాగుతా. మా తాగుతావు కానీ మీరు నీడ కట్టలేరుడు అయిపోయినాయి. అటు ఎండకున్నాయి అటువా. ఈడు ఎంతసేపు ఎర్రా. ఏ అశ్విని దారే తంత వచ్చిన తగం దారి. అబ్బా థమ్స్అప్ తీసుకొచ్చిండు. నీ పోరుకున్న వారెత్తే పని అంటే సాత కాదు కానీ థమ్స్అప్ అనగానే దొబ్బుకుని దొరుకుతుంది. అల్లమ్మో గొప్పది అయితే మన కనుక కర్ర కవర్లు ఏం తెచ్చినవురా? ఓ గివ్వానే. ఇగో దీని 70 రూపాయలు. ఇక ఇంకా 15 రూపాయలు ఏం చేయాలని 15 రూపాయలు చిప్స్ కొనుకొచ్చిన. మొత్తం 100 రూపాయలు నింపిన. నీ లెక్కలు చాలా ఉండా. 75 15 100 ఎట్లయితాయిరా? నువ్వు బాలే ఉన్నావు కానీ. సరే కానీ చెప్పండి థమ్స్అప్ ఇప్పి పోయి. ఓ ఇంకన్నా థమ్స్అప్ తెచ్చి తాగేపా. తెచ్చిండా? అత్తన్న ఇంకా లేవుందుర్రా తాగుతారు. ఇంకా నాకుతారా గ్లాసులని? సపరేట్గా పడేవారు పారిపోయాం. నువ్వే కానీ మజా తెప్పిస్తా అన్నావు. మజా ఎక్కడదే, ఇప్పుడు తెప్పిస్తా అన్నానా? పని చేసినాక లాస్ట్ గిట్ట తెప్పిస్తా పారి. పడి అబ్బా చల్ల ఉంది థమ్స్అప్. ఓరే పోరు వచ్చిందా ఇంకటి? రారా అశ్విని రాయా వచ్చిందిరా పోరి. మంచి చూడ పోరు ఉన్నది అయిపోయిందా? ఏమోరా నాకేం తెలుసు. తొందరగా పోయి అక్కడ నీళ్ళు లేపోరా. అయ్యో అశ్విని అక్క నీళ్ళు ఎక్కడ నీళ్ళు అయిపోయినాయి కాదే. అయ్యో నీళ్ళు కూడా లేవా? థమ్స్అప్ ఉండే కదా, థమ్స్అప్ ఉండే తీపో. థమ్స్అప్ ఎక్కడిదే? థమ్స్అప్ అది ఈడే మొత్తం తాగే. థమ్స్అప్ కూడా లేదు ఒక బొట్టు కూడా.
మరి ఇప్పుడు ఎట్లరా? నీళ్ళు పోద్దామంటే నీళ్ళు లేకపోయే, థమ్స్అప్ పోద్దామంటే థమ్స్అప్ లేకపోయే, ఏం చేద్దాం? ఇప్పుడు ఎట్లనే నీళ్ళు లేకపోయి థమ్స్అప్ లేకపోయి ఏం చేసురు? అరే వెంకీ దాని ముఖం మీ ఉంచురా. తూ నీ బతుకు ఎవరైనా ఉంచలేపుతా అర్రా? నీళ్ళు లేకపోయి ఇప్పుడు థమ్స్అప్ లేకపోయా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? వేరేమైనా ఆలోచించురు. మీరు ఆలోచించే వరకు ఇది చచ్చేటట్టుంది. ఓలన్న ఒకళ్ళడికే పోయి నిమ్మరసం అన్న ఓఆర్ఎస్ అన్న పట్టుకొని రాపరు చెప్పనా? సరే సరే. అరే అశోక్, నీ చిన్న కాళ్ళతోనే చిట్కన పోయి ఆ ఓఆర్ఎస్ అన్న నిమ్మరసం అన్న పట్టుకొని రాపోరా పో. సరేరా పడకత. అవురా వెంకటి, ఈ పోరికి ఏమైనట్టు మరి? ఎండ దెబ్బ గిట్ట తాకిందా లేకపోతే దయ్యం గిట్ట పట్టిందా? నాకు తెలిసి దయ్యం గియ్యం అయితే కాదే, ఇదే థమ్స్అప్ 3 గ్లాసులు చల్లడి తాగింది. నాకు తెలిసి ఎండ గిట్ల కూడా తాగుతారా, అందుకే వడదెబ్బనో బిడదెబ్బనో తగినట్టున్నది. ఈ పోరి అద్దనంగా ఎంటికలు ఇరవోసుకొని వచ్చింది. దయ్యం గిట్ట పట్టవచ్చు నాకు తెలిసి. నేను రాగానే చెప్పిన ఎంటికలు ఇరవోయకే అటుకి గుట్ట పొన్న పోతానమేమన్నా పడుతుంది, జుట్టాలకు అంటే ఇదేడింటది, సోకులతో జుట్టు ఇరవోసుకొని వచ్చింది. అమ్మతోడే ఎంటికలు ఇరవోస్తే దయ్యాలు పడతాయా? నాకు కూడా ఇరవోసుకున్నట్టే ఉన్నట్టున్నాయి. దాన్ని ఇరవోసుకుడు అనర్రా. ఓ నీకున్న జబ్బడ పొరుగు జుట్టు అని నువ్వు వాళ్ళు కొనత్తవా? ఓ అట్లనా? సరే సరే. మరి అది ఉన్నదా పీకిందో ముక్కులు ఏలు పెట్టి చూడు. చిచి, ముక్కు కాడ ఏలు పెట్టి చూడే. సరేరా. ఏంది అంత పదన తలుగుతాంది? పదన తలుగుతాందా? శీవిడి కావచ్చే. ఏంది శీవిడా? ఓలచ్చి అయినా ఈ శీవిడి కాదు కావచ్చు, చెమట గిట్ట కావచ్చు. కావచ్చు. అగరబడ్డ పోసమ్మ మోగన్ని మింగినట్టు 3 గ్లాసులు మింగింది, అదే చెమట గిట్ట రూపంలో వస్తుంది కావచ్చు. సరే పా, వాడు వచ్చేంతలోపుగా నీడ పట్టుకపోదాం. ఈ ఎండకుంటే ఆయన పీడ తిట్టేసి వస్తుంది. లే మధు, ఈరోడు దించిపోసింది కదా, ఆ నాపతి కాడ దించిపోతే నా ఆపతికి నేను పట్టుకపోతా. నేను పోయేసరికి అది ఉంటుందో పీకుతుందో ఎట్లయితే మనకు కావాల్సిన నిమ్మకాయ, ఈ నిమ్మకాయను కొన్ని నీళ్ళు పట్టుకపోతా. చేయి నిమ్మకాయ. ఈ నిమ్మకాయ నీళ్ళు తాగి సచ్చిందన లేచి రావాలి, లేదా బతుకుందన చావాలి, ఎట్లయితే అట్లే ఈ నిమ్మకాయ నీళ్ళు తాగిపిస్తా. అత్త అన్నాడు, నిమ్మకాయ కూడా పట్టుకొని వస్తాను. అశ్విని నిమ్మకాయ వచ్చినాయి, ఈ జుంచి నోట్లో ఖచ్చితంగా అవుతుంది అది. అట్లనే నీళ్ళు పట్టుకొని వస్తేమావురా, అట్టి నిమ్మకాయన పట్టుకొని వచ్చినావు. ఏ అశ్విని, ఇది వట్టి నిమ్మకాయ కాదు, పవర్ఫుల్ నిమ్మకాయ. ఇది విండి నోట్లో వచ్చినానుకో ఖచ్చితంగా లేస్తుంది. ఇటీరా ఇగో. అరే భలే లేచింది ఎవరు అశోకు, గింత చెప్పులు ఎక్కడి నుంచి పట్టుకొచ్చినావు నిమ్మకాయ నువ్వు? ఓ వెంకటి, ఖచ్చితంగా లేతుంది అన్న తెలుసురా. ఎందుకంటే ఆ నిమ్మకాయ ఒక నాపతి కొద్ది ఒకటి పెట్టుకుంటే నా ఆపతికి నేను పట్టుకొచ్చిండ్రా. అంటే అర్థం కాలేదు. ఇది ఎక్కడ నిజం చెప్తే వీళ్ళు భయపడతారు, చెప్పద్దు. ఇది ఇక బుచ్చవాళ్ళ కాడ పట్టుకొచ్చిందే. బుచ్చవాళ్ళింటి కన్నా నిమ్మ చెట్టు ఏడు ఉన్నదిరా. అయినా వాళ్ళు ఇల్లు ఊరవుతలా, గింత చెప్పని అక్కడికి వచ్చినావా? అంటే అది మీరు ఏమనుకోనంటే నిజం చెప్తా. చెప్పు, ఏమనుకోం కానీ. ఇది ఒక 3 బార్ల కాడ దించిపోతే పట్టుకొచ్చిందే. ఏంది దించిపోసిన కాడిది పట్టుకొచ్చినావా? పోరి సత్తది పో. ఖతం గయా. సత్తది పోయింది, సచ్చింది. ఎవరు ముండకొడక 3 బజార్ల కాడ నిమ్మకాయ పట్టుకొస్తావురా? బతుకున్నదాన్ని చంపుతావు వారా నువ్వు? నాకేం తెలుసురా, ఆ నిమ్మకాయ వస్తే సచ్చింది లేదని అని పట్టుకుని వచ్చిన, లేచింది సచ్చింది, నాకేం సంబంధం లేదురా.